అందరికీ నమస్తే. సీదా హెడ్లైన్స్. తులం బంగారం అయింది 1,00,000. ఎందుకో కొనేటోళ్ళ మీద కక్ష. రామన్న మాటల మీద లొల్లి. చెప్పుకుందాం మొదటికెళ్ళి. తీస్తలేరు తాళ్ళు తరుగు, షానుందట మెరుగు. మార్కెట్లకు దొంగ నోట్లు, చూడక తీసుకుంటే పాట్లు. అమెరికా నుంచి వచ్చిన ఆంధ్ర అల్లుడు. నీ అవ్వ బంగారం ఎవరు కనిపెట్టిర్రో దొరికితే 4 జోపేది ఉండేనబ్బా. లేకుంటేంది బతికిలువంతా బంగారంతోటే గట్టబట్టిరి. ఎంతుంటే అంత గొప్ప. అయ్యో పెయి మీద పత్తులు అలుసుతలేదు, పాపం పేదోళ్ళు ఉన్నట్టుండ్రు అనుకోబట్టిరి. బర్త్డేకు బంగారమేనాయే, పెళ్లికి బంగారమే, పరీక్షల పాస్ అయితే బంగారమే, జాబుల షరీక్ అయితే బంగారమే. బంగారం 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 అని కలవరిస్తుండే వరకు ఇంత పనికున్నారని ఏడుకో పోవట్టే. అబ్బరే కొడుకో, ఇక బంగారం కొన్నట్టే. రాకెట్ వేసుకొని కొండెక్కుడే కాదు, సీదా మొగుల మీదకే ఉరికింది. తులం 1,00,000 రూపాయలు అయిందంటే చూడుండ్రిగా. అటెంకో 300 దిగింది. 1,00,000 ఇగ అవుతుంది అగవుతుంది అని 6-10 రోజుల కాంచెల్లి ఊరించుకుంటా ఉబ్బించుకుంటా ఇలా లట్టుకుమని అందుకుంది. 5 తులాలు కొనాలంటే 5 లక్షలు, 10 తులాలు కొనాలంటే 10 లక్షలు. ఓ 20-30 తులాలు కొనాలంటే ఒక అద్దెకరం అమ్ముకోవాల్సిందే. మళ్ళా ఇంకో 10 రోజులు అయితే అక్షర తృతీయ. గా దినం బంగారం కొంటే మంచిదని చాలా మందికి నమ్మిక. అప్పటి వరకు ఇంకెట్లుంటదో. 1,00,000 కాదు 1,05,000 కూడా త్వరలో చూస్తాం అన్నట్టుగానే ఉంది ఇప్పుడు ప్రైస్. కానీ నిరుడు ఇదే టైం కు తులం ఎంతుందో ఎరికేనా? 70,000 చిల్లర. అంటే ఏడాదిలో 30,000 పెరిగిందంటే ఎట్లురుకుతున్నదో చూడండిగా. గింత రువాడి దేనికంటే దునియాల పరిస్థితి మంచిగా లేదు. అమెరికాకు ట్రంప్ గారు అధ్యక్షుడు అయినాక నెరి అధ్వానము. బతకపోయిన వాళ్ళ నా రూల్స్ ఈ రూల్స్ అని ఎల్లగొట్టుడు, అన్ని దేశాల మీద బొచ్చ ట్యాక్సులు వేసుడు, కొత్త కొత్త చట్టాలు తెచ్చే వరకు షేర్ మార్కెట్లు షేక్ అవుతున్నాయి. హీగేమున్నది ఎవ్వరు చూడు బంగారం మీద పెట్టుబడి పెట్టే వరకు రప్పును ఉరుకుతుంది అన్నట్టు. సేల్స్ కూడా చాలా డౌన్ ఉందండి ప్రజెంట్ అండి. ముందు ఒక 50 గ్రామ్స్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు 40 గ్రామ్స్ రావచ్చండి. ఒక 100 గ్రామ్స్ తీసుకున్న వాళ్ళు 90 గ్రామ్స్ రావచ్చండి. ఈడ చెప్పుకోవాల్సింది ఇంకో ముచ్చట ఏంటంటే బంగారం బగ్గ వాడేది భారతదేశమే. కానీ ఈడ బొగ్గు గనులు తప్పితే బంగారు గనులు ఉన్నాయి. ఏరే దేశాలకు వెళ్ళి తెప్పించుకుంటాం కాబట్టి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని దంచుడే దంచుతారు. రేటు చెప్తేనే చక్కెర వచ్చేటట్టుంది. బర్త్డే అని మ్యారేజ్ డే అని జర మొగోళ్ళని సతాయించకురమ్మో. ఎక్కి తిరిగే బండి అమ్మినా తులం బంగారం రాదు. మంగళ బుధ బేస్తా శుక్ర శని రైట్. ఇక మర్నాడు మస్తుంట చూడుండ్రి. ఏడాదికెళ్ళినని డైలాగులు, నెలల కమానం పలకని పంచులు, పబ్లిక్ మీద ప్రేమలు, పడనోళ్లకు తిట్లు, ఏలువడి మీద లొల్లి, ఏలినప్పటి గొప్పలు. అబ్బో మామూలుగా ఉండదబ్బా. కేసీఆర్ సారు గదినం మాట్లాడతాడు మళ్ళా. ఈ ఐతరమే గులాబీ పార్టీ పండుగ. పుట్టి 25 ఏళ్ళు అవుతుంది కాబట్టి జోరుగా అయ్యాలని తిప్పల పడుతున్నారు. 1000కి మీద ఎకరాలు గుత్తకు తీసుకొని రువ్వడిగా నడిపిస్తున్నారు పనులు. 33 జిల్లాలకి వెళ్ళి అందరినీ దొలకపోతానికి అంతటా మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు. అంత మంచిగానే ఉన్నది కానీ ఏరే పార్టీలకు డౌట్ వస్తుందట. తుపాకి రాముడికి క్వశ్చన్ అడుగుతున్నాను. తెలంగాణ ప్రజలకు మీరు ఈ రజతోత్సవాలు టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సమితికి చేస్తుర్రా, భారతీయ రాష్ట్రీయ సమితికి చేస్తుర్రా? అవు మరి అప్పుడు పెట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడున్నది భారత రాష్ట్ర సమితి. ఈ లెక్కన టిఆర్ఎస్ కి 25 ఏళ్ళు, బీఆర్ఎస్ కు 2.5 ఏళ్ళేనాయే. 5 సభ్యులతో మొదలైన పార్టీలో మీ నాయన ఒక్కడే ఉండు, ఆయన 5 కొడుకులు తప్ప ఇంకెవడు బతకలే ఈ పార్టీలో. తెలంగాణను బంగారు తుంక చేసినాం, ఇక బంగారు భారతదేశం తయారు చేస్తామని బయలుదేరితే ఆఖరికి పార్టీ పెట్టిన కాడనే పరువు అయ్యింది. రాబోయే ఎన్నికల్లో మనం గెలవడం అనేది మన కోసం కాదు, తెలంగాణ సమాజానికి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది ఒక చారిత్రక అవసరం. ఇప్పుడు అర్జెంట్గా వచ్చి ఏం చేయాలి? ఆల్రెడీ దోసుకునే సరిపోలేదా అంటే ఇంకా టార్గెట్ మిస్ అయ్యిరా? లేవనికనే చేత కావట్లేదు, బయటికి రానికనే తిరగనికనే ఓపిక లేదు. మళ్ళీ వచ్చి 3వ ముఖ్యమంత్రి కావాలని కొడుకు అడుగుతుండే అయ్య కోసం. కాంగ్రెస్ ఎంపీ చామల సారే కాదు, అటుకెళ్ళి బీజేపీ ఎంపీ అరవింద్ సార్ కూడా అరుచుకున్నాడు 10 ఏళ్ళు చేసిన జాలాన్ని. మనం ఏదో ఒక్కని బొందల పడ్డ టైం, మంచిగా తినే పల్లెంలో మనం పోసుకున్న టైం. కేటీఆర్ తినే అన్నంలా కేటీఆర్ కవిత తినే అన్నంలో మనం పోసుకున్నారు. జరిగిన నష్టం ఎన్నికల్లో మన ఓటమితోని మనకు తక్కువ జరిగింది,
తెలంగాణ సమాజానికి ఎక్కువ జరిగింది. ఇది అక్షర సత్యం, ఇది వాస్తవం. ఈ రాష్ట్రానికి అతిపెద్ద దరిద్రం మీ కుటుంబం. అదో ప్రకృతి వైపరీత్యం మీ కల్వకుంట్ల కుటుంబం ఈ రాష్ట్రానికి. ఈ కీసులాట ఇట్లుంటే కారులో మీటింగ్ పెడుతున్న ఎల్కతుర్తి ఏరియాల చుట్టూరా వాగులు కాల్వలు గుడిపేస్తున్నట పార్కింగ్ జాగా కోసము. అగో 7 కాడికి ఎట్లా మట్టి పోసిర్రో మళ్ళా ఎవ్వల పర్మిషన్ తీసుకోలేదట. రేపు ఆనలొస్తే నీళ్ళు ఎటు పోవాలి, మీ మీటింగ్ కోసం ఇట్లా తెలు చేస్తారా అని గరమైండు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజ్ సారు. చెట్లు ఎక్కడుంటే చెట్లన్నీ కొట్టేసి ఆ వాగులల్లో మొత్తం నింపేసిండ్రు. కెనాళ్లలో ఫీడర్ ఛానల్స్ ఉంటాయి అమ్మి మూసేసిండ్రు. రైతులందరూ ఇప్పుడు పాపం పార్కింగ్ అంటే వచ్చి తీసుకొని పోతారంటే మాకు ఎట్లు జడగొడుతున్నారు, మా పొలాలలో మట్టి నింపుతున్నారు మొరం తెచ్చి. ఫోన్ లేకుంటే బతకొచ్చు, టీవీ చూడకుంటే బతకొచ్చు, బండి లేకుంటే బతకొచ్చు, సినిమా టాకీస్ లేకున్నా బతకొచ్చు, బారు లేకున్నా బతకొచ్చు, ఇంకేది లేకున్నా బతకొచ్చు. అదే బువ్వ లేకుంటే బతకలేం. నీళ్లు దాగి ఓ 4 ఒద్దులు బతికితే అదే మా ఎక్కువ. కానీ పాత గవర్నమెంట్ల వరి పెట్టుకుంటే ఉరే అనుడే కాదు, అరిగోసవడ్డరు మన రైతులు. వడ్లు కొనుడు అప్పుడెట్లుండే ఇప్పుడెట్లుందో సీదా కళ్ళాల కాడికే పోయి అరుచుకుందాం పాన్రి. ఏహే ఎక్కడిది తూర్పాల వట్టుడు బస్తాలు నింపుడు లోడెత్తుడు ఆల్చం లేదు ఆగం లేదు, రప్ప రప్ప నడుస్తున్నది ఒడ్లు కొనుడు. ఏ సెంటర్ కాడికి పోయినా గిదే రువ్వాడి. వడ్లు మొత్తం కుప్పలు కళ్ళాలు మొత్తం రెండి ధర్నాలు చేసి ఏమయ్య ఎప్పుడు జోకుతారు ఎప్పుడు కొంటారు అని చెప్పి అని అంటుంటిమి. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏం లేవు. ఏమో ఎమ్మడెమ్మడ అయితే బస్సాలు పోతున్నాయి. ఇక మున్పటి కంటే ఆ పటీలు తర్వాత చేసేది ఇప్పుడు ఎమ్మడే చేయమంటుంది, లారీ పోగానే పటీలు కొట్టమంటుంది. మా ఒడ్లు కొనుండ్రని ధర్నాలు లేవు, రోడ్ల మీదకి వచ్చి లొల్లు లేవు. అప్పట్లో క్వింటాల్కు 4-5 కిలోలు కటింగ్ చేసేది తాళని తప్పని తరగాని. మరి ఇప్పుడు గిట్లా అట్లనే ఉన్నదాని రైతులను మందలిస్తే గత ప్రభుత్వం ఇంతకు ముందు 3 నుంచి 4 కిలోలు తాలు తరుగు అనేది తీసేది. తరుగేం లేదు, తరుగురిగా మంచిగా చేస్తారు. జోకులు బాగా పోతుంది. హగనట బస్తా వజన్ కిలో తప్పితే అటాక్ కూడా ఎక్కువ జోక్తలేరట. మళ్ళా మిల్లులకు పట్టుకపోయినాక ఆడ పచ్చిగా ఉన్నాయి, అల్కగా ఉన్నాయి, బరువు ఉన్నాయి అని వంకలు పెట్టి గింత కట్ చేస్తే తీసుకుంటాం లేకపోతే లేదని రుబాబు చూపిద్దరు. కానీ ఇప్పుడు సెంటర్ కే మిషన్లు పట్టుకొచ్చి మనోళ్ళ ముంగటనే చెకింగ్ చేస్తారు బాజాప్తా. ఇంత ముందు అంటే చూపెట్టకపోతే అట్లా నమ్మకపోతుంది కాబట్టి మన ముందంటే తీసి చూపెడతారు కాబట్టి నమ్ముతున్నాం సార్. ఇంతకు ముందు ఎట్లా అంటే బియ్యం గింజ కోరికి ఇది వచ్చిందని కొంతమంది అన్నారు, ఇక కావాల్సిన వాళ్ళమే కావాల్సిన తిరిగా జోకేసుకొని వెళ్ళిపోతుంటాయి. చెప్పుకోవాల్సింది గీ మిషన్ పంతనము రాశి కాడికి తెచ్చి పెడితే చాలు మిషన్లకు అదే ఒడ్లు గుంజుకుంటది, రయ్యున తూర్పార పట్టేస్తుంది. పాత జల్లడ మిషన్ కంటే 10 వాళ్ళ నయమాట. ఒక 2-3 రోజుల పనిని ఒక రోజులో కంప్లీట్ చేస్తున్నారు సార్. ఇది చాలా ఉపయోగకరంగా ఉన్నది. మరి పైసలు చెప్పిన వర్తున్నాయా లేకుంటే మున్పు లెక్కనే గదే చేసామా? పైసలు కూడా మంచిగా చేస్తారు, మంచిగా ఉంది. వడ్లు పోయినాయి, డబ్బులు కూడా పడ్డాయి. సన్నాలైతే పుట్ల కొద్ది వస్తున్నాయి. సర్కారు వాళ్ళు క్వింటాల్కి 500 బోనస్ ఇస్తుండే వరకు యాసంగి కూడా చాలా మంది సన్నాలే వేసిరట. మద్దతు ధర 2300, బోనస్ 500, క్వింటాల్కి 2800 పడుతున్నాయి అన్నట్టు. ఈ 3 రోజులకు డబ్బులు పడకపోతే బోనస్ కూడా పడేది. దాంతో ఇళ్ళ దాచుకున్నవి కూడా రైతులు తెచ్చి సెంటర్ లో పోయడం జరిగింది పోయినసారి. ఈసారి కూడా బోనస్ వస్తుందని కూడా అందరం కూడా చెడుపు ఆనాలు చేపట్టుకే ఒడ్లు నాంతే సతాయించకుండా జోకుండ్రి సాలరు. అట్లనే రైతు భరోసా ఇంకా కూడా అందరికి పడలేదట. గవి కూడా జప్పునేస్తారటే రైతులు జర నిమ్మల పడతారు. పెండ్లి కార్యం పెట్టుకున్న ఇంట్లో పండుగలు పబ్బాలైనా పట్టు చీరలంటే పోచంపల్లె గుర్తొస్తుంది టక్కున. హైదరాబాద్కి వెళ్ళి 40 కిలోమీటర్ల దూరమే, 100 దుకాణాలుంటాయి, తీరొక్క డిజైన్లు దొరుకుతాయి. తీర్వాటం చేసుకొని పోయినరా అంటే నచ్చినవి కొనుక్కొని రావచ్చు. మగ్గాలు పెట్టి నేస్తుంటారు, మిషన్లు ఉండేవి, మొత్తం చేతుల మీదనే నడుస్తుంది పని. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే మన పోచంపల్లి ఇక్కతి చీరలు కట్టి దునియా అందగత్తెలు నడుస్తే ఎట్లుంటది, మస్తుంటదిలే. ఓ 4 ఒత్తులైతే గదే చూడబోతున్నామబ్బా. అందాల పోటీల కోసం 140 దేశాలకెళ్లి హైదరాబాద్ కొస్తురు కదా. వచ్చే నెల 15న పోచంపల్లికి దోలుకోబోయి మన నేతన్నల పనితనం చూపిస్తారట. ఏరే దేశాలకెళ్లిగిన పనిమంతులను పిలువనంపి కొత్త కొత్త డిజైన్లు నేపిస్తారట. అందరు ఫిదా అయ్యేటట్టు. టూరిజం శాఖ పెద్ద స్మితా సబర్వాల్ మేడం ఓ మలక పోచంపల్లికి పోయి అంతా చూసొచ్చింది కూడా. అట్లనే గద్వాల పట్టు చీరలు, సిద్దిపేట గొల్లబామ చీరలు, నారాయణపేట చీరల దుక్నాలు సుత పెడతారట పోచంపల్లిలోనే. ఇక అచ్చినోళ్లకు మన పట్టు చీరలు కట్టించి నడిపిస్తే ఈ వీడియోలు అన్ని దేశపోలు చూస్తారు. మన నేతన్నలకు గిరాకీ పెరుగుతుందని సర్కారోళ్ళ ఆపోచన. గత 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పుట్టిన చేనేత పరిశ్రమని దేశ విదేశాలకు కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. అట్లా ప్రచారం చేయడం వల్ల మా యొక్క మార్కెట్ పెరిగే అవకాశం. అయితే అందాల పోటీలంటే పొట్టిడి రేసులు, పిల్లి
నడకలు నడుస్తారని చాలా మంది మెచ్చరు. కానీ మన చీరలతోటి పోటీలు పెట్టించి గుళ్ళు గోపురాలు చూడాల్సిన జాగాలు తిప్పితే టూరిజానికి మస్తు పబ్లిసిటీ వస్తుందని ఇంకింత డెవలప్ అవుతుందని ఈ కార్యం పెట్టుకున్నారట. ఇక హైదరాబాద్ లా పనుల కాడికి వస్తే గచ్చిబౌలి స్టేడియాన్ని రెడీ చేస్తానికి రంగులు పూస్తాన్రు. మే 10 నాడు పోటీలు చాలయ్యేది ఈడనే 4000 మంది కూకునే సౌలతి. కమ్మటి వంటలతోటి చౌమహల్లా ప్యాలెస్ లా రాత్రికి దావత్, తీరొక్క వస్తువులతోటి శిల్పారామంలా ఎగ్జిబిషన్, శిల్పకళ వేదిక, హైటెక్ టీ హబ్ల సుత ప్రోగ్రాంలు నడుస్తాయి. చార్మినార్, లాడ్ బజార్, సచివాలయం, అంబేద్కర్ విగ్రహం చూపించి అటెన్క జిల్లాలు తిప్పుకొస్తారట వచ్చిన చుట్టాలను. ఇప్పటికైతే గింతే, పోటీలకు ముందు మళ్ళోపారి చెప్పుకుందాం తీయుర్రి. అరే రమేష్ గా మనోళ్ళు వస్తున్నారు, ఒక ఆటను తీసి పెట్టరా. నీ అవ్వ ఈడ దొరకదాయే, ఆడికెళ్ళి తెద్దామంటే నడిమిట్లా పోలీసు పట్టుకుంటే కష్టమాయే, ఏం చేయాలి? ఏందిరా ఒక్క కీసా కోసం 50 కిలోమీటర్లు రావాలనా? బండిల పెట్రోల్ మీ తాత ఓపిస్తాడా? లేకున్నా నష్టం లేదు. మా ఓన్కి చెప్పి పెట్టినరా, రాత్రికి ఎంత అంటే అంత పట్టుకొస్తాడు, నువ్వేం టెన్షన్ తీసుకోకాక అని అంటురట. అయ్యో దేనికో చెప్పలేదు కదా. దుఃఖం కాడికి పోవుడు ఓ కొడుక్క ఎంత పనాయరా అని ఏడ్చుకుంటే వెనక కుమారుడు. టైం అంటే టైమేనబ్బా. మా పటీలు 4 కొట్టిందో లేదో షట్టర్లు గుంజి తాళం పెట్టే వరకు తాగేటోళ్ళు తాళడం మలడం అవుతాండ్రు. హైదరాబాద్ లో ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి కదా ఎల్లుండి, ఇక ఇయాల్టికెళ్ళి వైన్స్లు బార్లు బంద్ చేసిర్రన్నట్టు. అట్లానే అందరేసే ఓట్లేం కావుల్లో. సిటీలు ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేటర్లకే ఓటక్కు. మనోళ్ళంతా ఏళ్ళకి ఇంకంటించుకున్నాక బుధవారం పొద్దున్న 6 గంటలకు మందు దుకాణాలు తెరుస్తారు. మళ్ళా ఈ 3 రోజులు మనోళ్లకు పెద్ద కష్టం వచ్చినట్టే. ముందే ఎండాకాలం ఆయే, బాడీ కూల్ చేసుకుంటానికి బీర్లనే నమ్ముకుంటారాయే. ఎలక్షన్ గురించి ఎరుకున్నోళ్ళు ముందే చదువుకొని కాటన్లు వేసుకపోయినరట. పాపం తెలియనోళ్లే తెల్ల ముఖం వేస్తాండ్రు. ఈడ దొరకకుంటే సిటీ శివార్లకు పోతే మస్తు మాల్ దొరుకుతుందని పోయేటోళ్ళు చూతుంటారు. ఈ ముచ్చటి ఇట్లుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీజేపీకి మజ్లిస్ కే కొట్లాట. పతంగి పార్టీ కోసం కాంగ్రెస్ వాళ్ళు త్యాగం చేస్తే బలగం లేదని బీఆర్ఎస్ వాళ్ళు దూరం ఉండ్రు. కాంగ్రెస్ కు బాసు రాహుల్ గాంధీ అయినా తెలంగాణలో సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ కు బాసు కేసీఆర్ అయినా సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ. ఎల్లుండి మనోళ్ళు ఎవ్వరు ఓటేయొద్దని బీఆర్ఎస్ రామన్న ముందే ఆర్డర్ చేసిండు. కౌన్సిల్ లో ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ మనం పూర్తిగా బాయ్కాట్ చేద్దాం. మనం అడుగు పెట్టేది లేదు, కౌన్సిల్ కు పోయేది లేదు, అడుగు పెట్టేది లేదు, ఓటేసేది లేదు. బీఆర్ఎస్ పార్టీ తమ సొంత పార్టీ కార్పొరేటర్లను బెదిరించడము, ప్రజలు ఓటేసి గెలిపించారో వాళ్ళని అవమానం చేసినట్టు. వెనకట వ్యవసాయం అంటే మూట కొడితేనే అటెనక కరెంట్ వచ్చింది, మోటార్లు వచ్చినాయి. ఇప్పుడైతే అంతా ఆటోమేటికే, కట్కేసి పెడితే చాలు కరెంట్ రాగానే అదే వస్తుంది. ఇక అప్పట్లా వరి కొయ్యాలంటే నెలలు పడుతుండే, మొత్తం కొడవన్లతో కోసుడేనాయే. ఏమంట వరి కోత మిషన్లు వచ్చినాయో చూస్తుండగానే ఎకరాలు కోసి పడేస్తాంది. మళ్ళా వడ్లు పట్టే తిప్పలు సుతా తప్పబట్టే, గడ్డి మోపులు కట్టే మిషన్లు సుతా వచ్చినాయుల్లో. రేపు ఇంకెన్ని వస్తాయో కానీ ఇప్పుడైతే గీ వార్త చూడుండ్రి. కాలానికి తగ్గట్టు పంటలు ఏమేయాలి, మార్కెట్లో కొత్త విత్తనాలు ఏమొచ్చినాయి, టెక్నాలజీ ఎట్లా వాడాలి ఎరకయేస్తానికి నిజామాబాద్ లో రైతు మహోత్సవం నడుస్తుంది. 3 రోజుల మీటింగ్ కు చుట్టుముట్టు 5 జిల్లాల్లోకి వెళ్లి రైతులు వచ్చినారు. మంత్రులు, లోకల్ బీజేపీ ఎమ్మెల్యేలు దుకాణాలు తిరిగి తారీఫ్ చేసిండ్రు. 3-4 సంవత్సరాల్లో తెలంగాణ ప్రతి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వస్తుంది. మీరు ఆయిల్ ఫామ్ వేయండి, తప్పకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేసే బాధ్యత వ్యవసాయ శాఖ పరంగా, ఉద్యానవన శాఖ పరంగా నేను తీసుకుంటాను. ఎంఎస్పీ విషయంలో గాని, బోనస్ విషయంలో గాని ఈ రోజు వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికి పెండింగ్ ఉన్నా 2 రోజుల్లో మీకు పైసలు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి ఎన్నడికి ఇన్ని గణం చూడలేదని రైతులు కూడా మస్తు సంబరపడుతున్నారు. 30-40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నా కానీ ఇలాంటి ఇంత పెద్ద ఎఫిషియన్సీ చూసడం ఇదే ఫస్ట్ టైము. ఇన్ని రకాల విత్తనాలు కానీ, ఇన్ని రకాల ట్రాక్టర్లు కానీ, ఇన్ని రకాల ఆవులు కానీ, గొల్లు కానీ, మిషనరీలు కూడా లేటెస్ట్ వచ్చినాయి. ఇప్పుడు రైతులకు చాలా ఉపయోగపడే మిషన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఉపయోగపడే విధంగా ఉంది ఎగ్జిబిషన్ అనేది. అయితే మంత్రులు వచ్చిన హెలికాప్టర్ దిగవలసిన కాడ కాకుండా ఇంకో కాడ దిగే వరకు జరంత టెన్షన్ పడ్డారు అంతా. అగో గాలికి దుమ్ము లేసే వరకు ఎట్లుకొస్తున్నారు. పక్కకే 2 హెలిప్యాడ్లు ఉండే వరకు పైలట్ తికమకాయి ఉండో ఏమో మరి. ఇక ఎటు చూడండి, బోర్డు మీద మంచిగా పాఠాలు చెప్తున్నది నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మేడము. బడిపోరలకు కాదు రైతులకు
ఎందుకు భూభారతి వెబ్సైట్ మీద మీటింగులు నడుస్తున్నాయి కదా, అందరు కలకగా అర్థమయ్యేటట్టు గిట్లా చెప్తుంది అన్నట్టు. భూధార్ ఐడి కూడా ఆల్మోస్ట్ ఒక ఆధార్ కార్డ్ ఐడి లాగా మీకు ఈ భూభారతి చట్టంతో మేము పోతా ఉన్నాము. ఈ ముచ్చట రెవెన్యూ మంత్రి పొంగులేటి సార్ దాకా పోయినట్టున్నదుల్లో. ఏంటి మా ప్రజాప్రతినిధి అంతా మిమ్మల్ని పొగుడుతున్నారు? ఈ ముచ్చటిన్నాక అన్నలు జేబులల్లా అక్కలు పర్సులల్లా పునుకులాడతారు పక్క. జేబులు ఎంత పైకం ఉంది, ఎన్ని నోట్లున్నాయి, వార్తలలో చెప్పినోసంటి ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఏడుకేళ్ళు వచ్చినాయి, ఎవరు ఇచ్చిండ్రు? పోయి మార్చుకుంటామంటే వాళ్ళు ఇస్తారా? ఓ కాళ్ళు ఇవ్వకుంటే ఏం చెయ్యాలి? ఇగో ఇట్లుంటది. హావ్ దొంగ నోట్ల ముచ్చట నేనుల్లా. ఎందుకైనా మంచిది 500 నోట్లుంటే ఓ పరి చెకింగ్ చేసుకొనిరుల్లా. దొంగ నోట్లు తిరుగుతున్నాయట మార్కెట్లా. ఏడ ముద్ర కొట్టిండ్రో ఎవరు మోసుకొచ్చిండ్రో గాని బొచ్చడు నోట్లున్నాయట దేశంలా. మీకెట్లేరుకా అంటారేమో. ఖుద్దు సెంటర్ హోం శాఖే చెప్పింది. అసలు నోట్లకు అవిటికి గింత సుత ఫరాక్ లేకుంటుండుతోటి గుర్తుపట్టుడు చాలా కష్టమైతుందట. పరీక్ష బట్టి చూస్తే ఒరిజినల్ నోట్ల మీద రిజర్వ్ బ్యాంక్ అని రాసి ఉంటది కదా, అట్లా ఒక అక్షరం తప్పు పడ్డదట దొంగ నోట్ల మీద. రిజర్వ్ బ్యాంక్ స్పెల్లింగ్ లా ఒరిజినల్ నోట్ల మీద ఈ అనే అక్షరం ఉంటే దొంగ నోట్ల మీద ఏ అనే అక్షరం ఉంటదట. గీ ఒక్క తేడా తప్ప కడమదంతా సేమ్ టు సేమ్ ఉంటాయట. 500 నోట్ల మీద నజరయ్యిండ్రని బ్యాంకులకు ఆఫీసర్లకు మతలబ్ పంపిండ్రు సెంటర్ వాళ్ళు. గట్లనే మీకు ఎవరన్నా ఇస్తే 1-2 మాటల చెకింగ్ చేసినాకనే తీసుకోండి. ఆత్రమాత్రంలో తీసుకొని జేబులు వేసుకున్నారంటే తూటుపడ్డ జేబులను నోటు పెట్టినట్టే అవుతుంది మళ్ళా. అయినా గింత ఇకమతి చేసినోళ్ళు రేపుగా ఒక్క అక్షరం కూడా మార్వరని గ్యారెంటీ అయితే లేదు. ఇక అప్పుడెట్లా గుర్తుపట్టాలనో. ఓ సినిమాల బిచ్చగాడు సామి ధర్మం చేయండి సామి అనగానే ఈయనతోనే ఎందుకు వచ్చిన లోళ్ళని బొచ్చెలో ఓ ఆటన బిల్లేసి తీసుకో పండుగ చేసుకో అంటాడు ఒక ఆయన. ఎమ్మటే బిచ్చగాడు లేచి ఏం పండుగ చేసుకోవాలి? సంక్రాంత, రంజానా, క్రిస్మసా? ఈ ₹1 ఏం కొనుక్కోవచ్చో టక్కున చెప్పురా అని బిచ్చగాడే ₹100 ఇచ్చి బిర్యానీ తిని నువ్వే పండుగ చేసుకో అంటాడు. ఆవు మరి ఇయాల రేపు చిల్లర చిక్కలకు ఏమొస్తుంది చెప్పుండ్రి అని అంటున్నారులే. కానీ ఒక్క కాడికి పోతే తుర్తిగా తినొచ్చబ్బా. మిర్చీలు చూడంగానే నీళ్లు ఊరుతుండొచ్చు నోట్లే. ఇక రేట్ ఎంతో చెప్తే ఇంకింత ఊట పడుతుంది పక్క. లెక్కకైతే బయట ఏడగొన్నా ₹30 తక్కువ లేదు ప్లేటు. కానీ ఈడొత్త రూపాయే. మీరు ఇన్నది కరెస్టే, రూపాయి కోటే. నిన్నయాల్టి సంది కాదుల్లో 50 ఏళ్లకు మీదనే అవుతుంది కామారెడ్డి జిల్లా రాజంపేటలో దందా నడవబట్టి. రూపాయి మిర్చితోనే ఊరు పేరు పోయిందంటే చూడురిగా. రూపాయి అంటే చాలా తక్కువ అనిపిస్తుందిలే. ఇది పెంచిన రేటు. మునుపు ఎంత ఉండేనటంటే ఫస్ట్ లా రూపాయికి 16 మిర్చిలు అమ్మినాం. తర్వాత కాలక్రమానికి రూపాయికి 4 మిర్చీలు, తర్వాత రూపాయికి 2. ఇప్పుడు గత 10 ఏళ్ల కోలే రూపాయికి 1 మిర్చి అమ్ముతున్నాం. నేరి గింత తక్కువ అమ్మితే మీకేం మిలుగుతుంది కాక అని అడిగితే డైలీ 5 నుంచి 6,000 గిరాకీ మిర్చి నడుస్తుంది. ఊర్లో పల్లెటూళ్ళు జమ అవుతారు సర్కిల్లా. ప్రతి ఒక్కరికి ఒక అన్నం పెట్టకుండా మనం చిన్న రూపాయి వస్తు దొరకాలి కడుపు నింపాలన్న ఉద్దేశంతో 10కి 10 మిర్చిలు కంటిన్యూ చేస్తున్నాం. రోజుకు 30 కిలోల పిండితోని 20 కిలోల మిర్చీలు చేస్తారంటే చూడురిగా గిరాకీ ఎట్లుంటదో. ఈ కాకోళ్ళని ఆయన చాలు చేస్తే ఇప్పుడు కాకే కాదు ఇంటోళ్ళంతా మిర్చి బజ్జీల మీదనే బతుకుతుర్రు. జాతర మీదనే మేము పిల్లలు లగ్గాలు చేసినాం. మా ఆయనకు 5 అక్క చెల్లెళ్ళు, మాకు 4 బిడ్డలు, ఒక్క కొడుకు. ఇప్పుడు మాట్లాడిన రమేష్ ఏమో కొడుకు. బియ్యం పిండి శనగపిండి మిక్సీ పట్టించి మంచిగా ఓమా ఎల్లిగడ్డేసి కాలిస్తూ ఉంటది నా సామి రంగా. లొట్టలు వేసుకుంటూ తింటుంటారు. పక్కుల నుంచి పతాకం మిర్చిల కోసమే వస్తారట. గంత కమ్మగా ఉంటాయి. అది వేరే విలేజ్ కానీ 5-6 సంవత్సరాల నుంచి ఉంటున్నా. బాగుంది. బస్సులు ఆపుకొని చాలా మంది తీసుకుని పోతారు. రూపాయికి 4 అమ్మింది ఇలా అత్త ఉన్నప్పుడు. ఇక ఈలేదు అయిన వద్ద రూపాయికి 1 అయింది. మిర్చి రేటు పెరగని, ఉప్పు పప్పుల రేట్లు పెరగని, నూనెల రేట్లు మొగులెక్కని ఈడ మాత్రం రూపాయికే అమ్ముతారు. అప్పుడు 2.5 కిలో మంచి నూనె ఉండే, రూపాయి 20 పైసల కిలో పప్పు ఉండే. ఆ ధరను బట్టి అప్పుడు ఏకానికి 1 మిర్చి అమ్మినాం. నూనె ధర 2.5 ఉన్నప్పటికెళ్ళి దందా నడుస్తూనే ఉన్నది. మళ్ళా మొదటికెళ్ళి ఇప్పటిదాకా టేస్ట్ గింత సుతమారలేదట. ఈ ఇంటికాడి ఇట్లా కాక చేయంగానే డబ్బాలలో పెట్టుకొని ఊరు బస్టాండ్ కాడికి పోయి ఇట్లా అమ్ముతారు. మొత్తానికి రూపాయి మిర్చితోనే ఊరు పేరు పోయిందని చెప్పుకుంటా ఊరోళ్ళది చిన్న మురిపం కాదు పో. ఏం ప్రాఫిట్ ఉందో తెలియదు వాళ్ళకి, గానీ
చాలా సంవత్సరాలుగా వాళ్ళ జీవనోపాధి మాత్రం ఇదేనండి. రాజంపేటకు బ్రాండ్ అనేది మీరు రూపాయి మిర్చి. లాభం నష్టం చూసుకోకుండా చుట్టుముట్టు ఊర్ల నుంచి వచ్చేటోళ్ళకి కడుపులు ఇంత ఆసరి ఉంటది, వీళ్ళకింత గిరాక్ అవుతుందని వెనకటికి వెళ్ళి నడిపిస్తున్నారంటే గిరేటే. ఇక మిర్చి బజ్జీ కాయస్ చేసేటోళ్ళు గా టేస్ట్ చూడాలనుకుంటే రాజంపేట దిక్కు పోయినప్పుడు పట్టుర్రి మరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.